హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీడిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మ్యాక్సిమం అయిపోయింది, దాదాపు పూర్తి అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి వెబ్ కౌన్సిలింగ్ లేదా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారనమాట. సో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక మనకి జాయినింగ్ టైంలో ఒక సర్టిఫికేట్ అడుగుతారు ఫ్రెండ్స్. అది ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో ఏముంటుందంటే ఈ వ్యక్తి పలానా వ్యక్తి హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఇతనికి ఎటువంటి డిసీజ్ లేదు, ఇతను ఈ జాబ్ చేయడానికి ఫిట్గా ఉన్నాడు అని చెప్పి అందులో ఉంటుంది అనమాట క్లియర్గా. అతని విజన్ ఎంత ఉంది అంటే దృష్టి ఎంత ఉంది అని చెప్పి మొత్తం అందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్తో మనకు ఆ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్. ఇది మనం ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. సో ఈ ఫార్మాట్ మనకి బయట మనకి జిరాక్స్ షాపుల్లో కానీ లేదంటే టైపింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, అక్కడ దొరుకుతుంది. సో ఆ ఫార్మాట్ నేను మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అది తీసుకొని మీరు అది ఫిల్ చేసుకొని జాగ్రత్తగా ఆయనతో సైన్ చేయించుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఏమైనా తెలియకపోతే ఆ డాక్టర్ నన్ను అడిగి అందులో మనం రాయొచ్చు. సో తర్వాత ఆయన సైన్ చేసుకొని మనం దాన్ని కాపీ రెడీ చేసుకొని ఉంచుకుంటే మంచిదన్నమాట. సో మనకి ఆ జాయినింగ్ టైంలో ఎప్పుడైనా సరే మనల్ని అది ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి అందరూ ఈ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా రెడీ చేసుకొని ఉంచుకోండి. ఈ పీడిఎఫ్ని మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సో అందులో నేను సెండ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్కి ముందే ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.